కలెక్టర్లతో సూపర్ 6 పథకాలపై కలెక్టర్తో సీఎం చంద్రబాబు సమీక్ష. జిల్లా కలెక్టర్ల సదస్సులో సూపర్ 6 పథకాలకు సంబంధించి చంద్రబాబు సమీక్షించారనమాట. అన్నదాత సుఖీభవ, దీపం 2.0, స్త్రీశక్తి, దివ్యాంగ శక్తి, తల్లికి వందనం తదితర పథకాలపై సూచనలు చేశారు. దీపం 2.0 పథకానికి ఇప్పటి వరకు 3,500 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఈ పథకం కింద 1.08 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారన్నారు. స్త్రీశక్తి కింద ఇప్పటి వరకు 60.6 కోట్ల ప్రయాణాలు చేశారని తెలిపారు. ఏడాదికి 1,940 కోట్లు పథకానికి ఖర్చు అవుతుందని చెప్పారు. అయితే తల్లికి వందనం ద్వారా 60 లక్షల మందికి 10,000 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. మే 19న మత్స్యకార సేవల కింద 286 కోట్లు పంపిణీ చేయాలని చెప్పారనమాట. ఇక ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఐఐటీ ర్యాంకులు సాధించాలి, ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, నైపుణ్యాల ద్వారా వారికి అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పారనమాట. సో ఇలా సంక్షేమ పథకాలకు సంబంధించి నెక్స్ట్ ఈ ఇయర్లో అంటే 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఫైనాన్షియల్ ఇయర్లో రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలకు సంబంధించి ఈయనైతే సమీక్షించడం అయితే జరిగింది. ఒక్కొక్క పథకానికి సంబంధించి డేట్స్ అయితే ఏ నెలకు ఆ నెలలోనే ఏ నెల ఆ పథకం వేస్తాం ఆ నెలలో అయితే చెప్తామని చెప్తున్నారన్నమాట. సో మే నెలలో పథకం అయితే ఉంది. దానికి సంబంధించి నిధులు అయితే విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి పూర్తి వివరాలు మీకు అందిస్తుంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని